టీఎన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 5 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీ మూవీ రివ్యూస్ అందరికన్నా మనమే ఫస్ట్ రివ్యూస్ ఇస్తాం. అందువల్ల ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీ స్టార్టింగ్ లోనే జమీందార్ అంటూ 1000 ఎకరాల కొబ్బరి తోట అంటూ స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. అలాగే స్టార్టింగ్ లో మూవీ డైరెక్షన్ అంటూ హీరో అంటూ కొంచెం చూపిస్తారు, కొంచెం కామెడీగా చేస్తారు. అది కూడా కొంచెం బాగుంది. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ లో గైస్ కామెడీ ట్రై చేస్తా ఉంటారు. ఆ కామెడీ అయితే కొంచెం బాగా అనిపించింది నాకైతే. మరీ అంత ల్యాగ్ లేకుండా, మరీ అంత క్రింజ్ లేకుండా కొంచెం ఓకే అనిపించింది. అంటే మూవీ షూటింగ్ ఏరియాస్ లో హీరో దగ్గర ఉంటుంది అనమాట. అది కొంచెం ఓకే అనిపించింది. కాకపోతే నాకు మూవీలో నచ్చింది ఏంట్రా అంటే, మన హీరోకి ఎవడో తెలియనివాడు వచ్చి అసలు డబ్బులు పెట్టేస్తా ఉంటాడు. అసలు ఎందుకు పెట్టేస్తున్నాడో అర్థం కాదు, కాకపోతే పెట్టేస్తా ఉంటాడు. అదైతే నాకు కొంచెం అన్లాజిక్ గా అనిపించింది. దానికి కొంచెం పర్ఫెక్ట్ గా ఒక రీజన్ ఇచ్చి చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది. దాని తర్వాత ఏంట్రా అంటే, మూవీలో మన హీరో అవుతాడు. మన హీరో పెద్ద యాక్టర్ అవుతాడు, పెద్ద డబ్బు ఉన్నాడు అవుతాడు, తోపు అనమాట. ఇంకా సరే, ఇదంతా బాగానే ఉంది, ఓకే అనుకుంటే మూవీలో ఒక 1 అవర్ తర్వాత పాలిటిక్స్ అంటూ మన హీరో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడు మామ. అక్కడ నుంచి అసలు మూవీ ఎంత అంటే అంత లాగ్ ఉంటది. లిటరలీ నాకైతే పిచ్చ లాగ్ అనిపించింది. అంటే పాలిటిక్స్ గురించి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించరు, ఏది పడితే చూపించుకుంటూ వెళ్తారు. అదైతే నాకు అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. మూవీలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్, విజయ్ తలపతి వాళ్ళ క్యారెక్టర్ లాగా ఉంటుంది. రియల్ లైఫ్ లో వాళ్ళకి ఏ సిచ్యువేషన్స్ వచ్చాయో మూవీలో ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడక్కడ కొన్ని చూస్తాం మనం. కాకపోతే ఏంటంటే వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా చూపించలేదు. దాన్ని ఇంకా కొంచెం బాగా చూపించొచ్చు గైస్. పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నట్టుగా చూపించొచ్చు, అది బాగా చూపించలేదు. లిటరలీ ఏంటంటే, మీరు ఈ మూవీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ తలపతి గుర్తొస్తా ఉంటారు. ఎందుకంటే మూవీలో స్టోరీ వాళ్ళకైతే చాలా సిమిలర్ గా ఉంటది. పొలిటీషియన్ అంటారు, హీరో అంటారు, ఫ్యాన్ బేస్ అంటారు, చాలా వరకు అదే ఉంటది. ఇంకా మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ చేస్తాడు గైస్. ఆ ట్విస్ట్ అయితే కొంచెం బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఆ ట్విస్ట్ అయితే. మూవీలో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో పాలిటిక్స్ స్టోరీ, అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. నాకైతే పిచ్చ లాగ్ చేస్తున్నట్టు అనిపించింది. లిటరలీ ఏంటంటే, మూవీలోకి 1 అవర్ తర్వాత పాలిటిక్స్ అంటే ఏదో ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ సీన్స్ ఏంటంటే మన రియల్ లైఫ్ లో ఎక్కడో చూసావే అనిపిస్తా ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో, అలాగే విజయ్ తలపతి గారి లైఫ్ లో. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక జమీందార్ చిన్న హీరోని చూసి తనని పెద్ద హీరో చేద్దాం అనుకుంటాడు. తనని పెద్ద హీరో చేసాడా లేదా, చేస్తే ఏం జరిగింది అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. కొన్ని సాంగ్స్ ఉంటాయి అనమాట. ఆ సాంగ్స్ లో బిగిని వేసుకో ఉంటారు, అలాగే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే మన హీరో ఫస్ట్ హాఫ్ లో హీరోగా ఉన్నప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. అందువల్ల అయితే చూడకూడదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.